ఒంటరిగా ఉన్నారా? అయితే కథ మీకోసమే. ముందుగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అమరావతి పక్కనే ఉన్న చిన్న పల్లెటూరులో జరిగిన యథార్థ సంఘటన. కొన్ని సంవత్సరాలు ఆ ఊరి ప్రజలందరినీ ఆ సంఘటన చాలా భయానికి గురి చేసింది. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత గాలి కూడా కాస్త గంభీరంగా వీస్తున్నట్లు అనిపించేది వాళ్ళకి. కాలువ చివర ఉన్న పాత చింత చెట్టు దగ్గర ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. అయితే కొత్తగా ఊరికి వచ్చిన 35 ఏళ్ల లారీ డ్రైవర్ రాఘవ ఆ రోజు మధ్యాహ్నం లోడ్ దించే పని పూర్తవడంతో ఇంటికి త్వరగా వెళ్ళొచ్చు అని తన లారీ కాలువ అవతల వైపు పెట్టి ఆ కాలువ దిగి ఊరు లోపలికి వచ్చాడు. అతని భార్య కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది. పిల్లలు లేరు. అందుకే అతని జీవితం చాలా చీకటిగా మారిపోయింది. తినడం, తాగడం, లారీ డ్రైవ్ చేయడం తప్ప అతనికి మరొక ఆలోచన ఉండేది కాదు. ఒకసారి రాత్రి 12:30 సమయంలో అతను సిమెంట్ లోడ్ తీసుకుని ఊరికి తిరిగి వస్తుండగా ఆ రాత్రి గాలి బాగా గర్జిస్తోంది. అదే కాలువ దగ్గర రోడ్డులో ఒక తెల్లటి చీర కట్టుకుని ఓ అమ్మాయి కనిపించింది. లారీ లైట్లలో ఆమె ముఖం బాగా మెరుస్తున్నట్లు అనిపించింది. రాఘవ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. లారీ కాస్త పక్కకు ఒరిగినట్లు అనిపించింది. అతను వెంటనే కిందకి దిగి చూసేలోపు ఆ అమ్మాయి కనిపించలేదు. ఎవరు తను? తెలిసిన అమ్మాయిలా ఉంది అని చుట్టూ చూశాడు. కానీ అక్కడ గాలి శబ్దం తప్ప ఇంకేమీ లేదు. ఆ రోజు నుంచి రాఘవకి విచిత్రమైన అనుభవాలు మొదలవుతున్నాయి. ప్రతి రాత్రి 12 గంటల సమయంలో అతని చెవిలో ఒక మెల్లటి స్వరం వినిపించేది. ఉలిక్కిపడి లేచిన రాఘవ చుట్టూ చూశాడు. తనకేం కనిపించలేదు. బహుశా రోజంతా హారన్స్ మధ్య ఉంటాను కదా, నా భ్రమ ఉంటుంది అని మనసులో అనుకుని అలా పడుకున్నాడు. అయితే ఉదయం లేచి చూసేసరికి అతను ఆ కాలువ పక్కన చెట్టు కింద పడిపోయి కనిపించాడు. ఒక్కసారిగా అతను షాక్ అయ్యాడు. లేచి తిరిగి ఊరి లోపలికి వస్తుంటే అతని వైపు అందరూ విచిత్రంగా చూస్తున్నారు. తనకేం అర్థం కాలేదు. అసలు ఏం జరుగుతుందో కూడా అతనికి తెలియడం లేదు. అయితే వాటన్నింటి నుండి కొంచెం బయటపడి తన పని తను చూసుకోవడానికి వెళ్ళిపోయాడు. అలాగే తర్వాత రోజు రాత్రి కూడా జరిగింది. అయితే ఆ రోజు ఏడ్చిన శబ్దం అతనికి వినిపించలేదు. కానీ ఎవరో తన చెవి దగ్గర అతన్ని మెల్లగా పిలుస్తున్నట్లు అనిపించింది. రాఘవా, రాఘవా. మొదట్లో అతను భ్రమ అనుకున్నాడు. కానీ మెల్లగా అది స్పష్టంగా వినిపించడం మొదలైంది. కళ్ళు మూసుకుని పడుకున్న రాఘవ కళ్ళు తెరవాలంటే తన వల్ల కావడం లేదు. ఇక అదే నిమిషం తన చెంపపై ఎవరో గట్టిగా కొట్టినట్లు అనిపించడంతో పాటు రాఘవ అని గట్టిగా ఎవరో పిలిచినట్లు కూడా అతనికి వినిపించింది. వెంటనే ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన రాఘవ చుట్టూ చూశాడు. అక్కడ ఎవరూ లేరు. కానీ అతని చెంపపై నొప్పి మాత్రం చాలా ఘోరంగా పుడుతుంది. అయితే అతను ఏం చేయాలో తెలియక అలా కిటికీ వైపు నుండి తెల్లవారిందా లేదా అని బయటకు చూసిన సమయంలో బయట ఎవరో మాట్లాడుతున్నట్లు అతనికి శబ్దం వినిపించింది. వెంటనే మంచం దిగి తలుపులు తీస్తే బయట ఊరి జనం అంతా నిల్చొని కనిపించారు. అతనికి ఏం అర్థం కాలేదు. ఏమైంది అన్నట్లు ఒక్కో అడుగు బయటకు వేస్తూ ఉండగా మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు, ఎందుకు మా ఊరికి వచ్చావు అని అందరూ అరవడం మొదలుపెట్టారు. తనకేం అర్థం కాలేదు. ఎందుకు వీళ్ళంతా ఇలా మాట్లాడుతున్నారు అన్నట్లు అయోమయంగా చూస్తూ ఉన్నాడు. ఇక ఆ క్షణం ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా అతను ఆ ఊరి జనాన్నంతా నెట్టుకుంటూ పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఊరు వాళ్ళంతా భయపడుతూ, ఏమైంది రాఘవ, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు పరిగెడుతున్నావు అని అరుస్తున్నారు. కానీ రాఘవ ఏమీ మాట్లాడడం లేదు. అలా పరిగెడుతూనే ఉన్నాడు. అయితే ఆ ఊరి జనం రాఘవ వెనకే పరిగెత్తుతున్నారు. ఏమైంది చెప్పు అని వాళ్ళు అరుస్తూనే ఉన్నారు. కానీ రాఘవ వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవడం లేదు. వేగంగా ఆ కాలువ వైపు పరిగెడుతూ ఉన్నాడు. ఇక ఊరి జనానికి ఆ కాలువ చూసిన తర్వాత కొంచెం భయంగా అనిపించింది. వెంటనే కొద్దిగా దూరంగా వాళ్ళు ఆగిపోయారు. అక్కడికి వెళ్ళిన రాఘవ అలా అక్కడ పడిపోయాడు. అతని దగ్గరకు వెళ్ళడానికి ఎవరికీ ధైర్యం చాలడం లేదు. నిన్న కూడా ఇదే జరిగింది. ఇక వెంటనే అందరూ వెనుతిరిగారు. ఇలా ఈ విషయాన్ని వదిలేస్తే కుదరదు. ఊరి జనమంతా భయంతో నిద్ర పట్టక చస్తున్నారు. దీనికి ఏదో ఒక పరిష్కారం వెతకాలి అని ఆ ఊరు పెద్దలందరూ ఆ రోజు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇక యథావిధిగా తర్వాత రోజు ఉదయం లేచిన రాఘవ తనని తాను చూసుకుని ప్రతిరోజు ఉదయం నేను ఇక్కడ ఎలా లేస్తున్నాను అన్న ప్రశ్న తనకి తను వేసుకుంటున్నాడు. రాత్రివేళ ఊరి జనం అంతా తనకి ఎదురుగా వచ్చినట్లు, వాళ్ళు ఎవరు నువ్వు అని అడిగినట్లు గుర్తుంది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు.
ఇక అతనికి భయం మొదలైంది. రాత్రివేళ ఏడుపు శబ్దం వినిపించడం, ఎవరో రోడ్డుపై కనిపించడం, ఆ తర్వాత తనని గట్టిగా పిలుస్తున్నట్లు వినిపించడం, ఇవన్నీ అతనికి చాలా భయాన్ని కలిగించాయి. ఇక అతను మెల్లగా నడుస్తూ ఊరి లోపలికి వెళ్ళాడు. నిన్న జరిగిన విధంగానే ఇవాళ కూడా ఊరి జనమంతా అతనిని చూసి భయపడుతున్నారు. అయితే ఈరోజు రాఘవ వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళలేదు. అసలు నాకేమైందో చెప్పండి, నేనేం చేశానో చెప్పండి, నాకు తెలియకుండా నేనేదేదో చేస్తున్నాను, అదేంటో నాకు చెప్పండి అని మాట్లాడడం మొదలుపెట్టాడు. అయితే అందరూ అతని వైపు విచిత్రంగా చూస్తున్నారు తప్ప అతనితో మాట్లాడడానికి ఎవ్వరూ సాహసం చేయడం లేదు. అడిగి అలసిపోయిన రాఘవ ఇక డైరెక్ట్గా వెళ్ళి ఫుల్గా మందు తాగేసి పడుకున్నాడు. ఆ తర్వాత రోజు ఈ ఊరి జనమంతా నిద్రపోకుండా రాఘవ అనే భయంతో వాళ్ళు అలా లేచి ఉన్నారు. అందరూ భయపడిన విధంగానే ఫుల్గా తాగేసి పడుకుని ఉన్న రాఘవ సడన్గా మధ్యరాత్రి లేచి కాలువ వైపు పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఊరి జనమంతా అతన్ని చూసి చాలా భయపడిపోతున్నారు. ఇక ఆ రోజు అతని వెనుకే ధైర్యంగా కొంతమంది పెద్దవాళ్ళు వెంబడించడం మొదలుపెట్టారు. అలా కాలువ దగ్గరికి వెళ్ళిన రాఘవ ఎదురుగా ఉన్న చింత చెట్టు వైపు చూస్తూ వాళ్ళకు కనిపించాడు. ఒక 10 అడుగులు వెనకే నిల్చున్న వాళ్ళంతా, మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు, ఎందుకు మా ఊరు వచ్చి మొత్తాన్ని భయపెడుతున్నావు అని అడిగారు. అయితే సడన్గా రాఘవ ఏడవడం మొదలుపెట్టాడు. అది కూడా ఒక అమ్మాయి గొంతుతో. ఆ ఏడుపు విన్న తర్వాత వెనుక నిల్చున్న వాళ్ళకి భయం మరి కాస్త ఎక్కువైపోయింది. అయినా కూడా భయపడి వెనకడుగు వేయలేదు. చెప్పు, ఎవరు నువ్వు అని పెద్దగా అరిచారు. ఆ ఏడుపు ఆపిన రాఘవ, నేను సౌదామినిని అని అతను అన్నాడు. ఒక్కసారిగా ఆ మాట విన్న వాళ్ళందరూ కూడా మరుక్షణం ఆలోచించకుండా వెనుతిరిగి ఊరిలోకి వెళ్ళడం మొదలుపెట్టారు. రాఘవ ఇంతకు ముందులానే పడిపోయాడు. ఆ తర్వాత ప్రతిరోజు అదే జరుగుతూ వస్తోంది. 12:30 దాటితే రాఘవ ఏ పని చేసినా వదిలి కాలువ వైపు పరిగెడతాడు. ఎవరు అడ్డుకున్నా తోసేస్తాడు. అక్కడికి చేరాక అదే మాట, నేను సౌదామినిని అని చెప్తూ ఉండేవాడు. ఇక ఊర్లో పుకార్లు మొదలయ్యాయి. కొన్నేళ్ల క్రితం కాలువ దగ్గర చెట్టు కింద ఒక అమ్మాయి గడ్డి మందు తాగి చనిపోయిందని, ఒక అమ్మాయిని మోసం చేసి అక్కడికి తీసుకువెళ్ళి దారుణంగా చంపేశారని రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రాత్రి సమయం అయితే చాలు భయంతో ఒక్కొక్కరు వణికిపోతున్నారు. ఒక్కరు కూడా అడుగు బయట పెట్టడం లేదు. ఒంటరిగా నడవాలన్నా కూడా అందరికీ భయం పుడుతోంది. ఇదంతా గమనిస్తున్న ఊరు పెద్దలు, మనం దీనికి భయపడుతూ కూర్చుంటే సరిపోదు, దీనికి పరిష్కారం వెతకాలి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అందరం ఒకటిగా వెళ్ళి అసలు తనకేం కావాలో తెలుసుకుందాం, ఎందుకు అతన్ని పట్టుకుని వదలడం లేదో తెలుసుకుందాం అని అనుకున్నారు. ఇక అనుకున్న విధంగానే ఆ రోజు రాత్రి 12 గంటల సమయం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వాళ్ళు ఎదురు చూసిన క్షణాలు దగ్గర పడ్డాయి. గడియారములు 12 పైకి వచ్చిన వెంటనే అందరి కళ్ళు రాఘవ ఇంటి పైనే ఉన్నాయి. పడుకుని ఉన్న రాఘవ రోజులానే లేచి అకస్మాత్తుగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఇక అతనితో పాటు ఊరిలో జనమంతా కూడా అతని వెనుకే నడిచారు. రోజు అతను ఎక్కడికైతే వెళ్ళి ఆగుతాడో అక్కడే ఆ రోజు కూడా ఆగాడు. అయితే తన వెనుక వెళ్ళిన ఊరి వాళ్ళంతా కూడా అతను వెనక్కి ఆగిపోయారు. అయితే రాఘవ ఆ చెట్టు వైపు చూస్తూ ఏడుస్తూ ఉన్నాడు. ఇంతకుముందు వాళ్ళు విన్న విధంగా నేను సౌదామినిని అని రాఘవ అనడం లేదు. ఏడుస్తూ, నన్నెందుకు వదిలేసావు రాఘవ, ఎందుకు నన్ను మోసం చేసావు అని అంటూ ఉన్నాడు. అందరూ ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకున్నారు. ఇదేంటి నన్నెందుకు వదిలేసావు రాఘవ అంటుంది అని వాళ్ళకేం అర్థం కాలేదు. ఇక వెంటనే వాళ్ళల్లో ఒకరు ధైర్యం చేసి, అసలు ఎందుకు రాఘవాన్ని పట్టుకొని పీడిస్తున్నావు అని అన్నారు. అయినా రాఘవ ఏం మాట్లాడడం లేదు, అలా ఏడుస్తూనే ఉన్నాడు. వెంటనే వెనుక ఉన్న వాళ్ళకి చాలా కోపం వచ్చింది. చెప్తావా లేక విభూది చల్లమంటావా, ఎందుకు ఆ అమాయకుణ్ణి పట్టుకొని పీడిస్తున్నావు అని కోపంగా అరిచారు. ఏడుపు ఆపిన రాఘవ, వీడు అమాయకుడా, నన్ను ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి వదిలేసిన వాడు అమాయకుడా, మనుష్య రూపంలో ఉన్న
రాక్షసుడు అని అంది. అందరికీ ఒక్కసారిగా పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. 15 ఏళ్ల క్రితం ఆ ఊరిలో సౌదామణి అనే అమ్మాయి ఉండేది. ఆమె అతనిని చాలా ప్రేమించింది, కానీ రాఘవ తన జీవితంలో ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో ఆమెను పట్టించుకోలేదు అని మాత్రమే ఊరి జనాలకు తెలుసు. కానీ ఆమె ప్రేమను ఆసరాగా తీసుకొని లేనిపోని మాటలు చెప్పి ఆమెను గర్భవతిని చేశాడని మాత్రం వాళ్ళకి ఇప్పుడే అర్థమైంది. నిజానికి అందరూ ఆమె తప్పు చేసి రాఘవపై నెట్టింది అని అప్పట్లో అనుకున్నారు. దానివల్ల ఆమెను ఘోరంగా అవమానించారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆమె ఒక రాత్రి గడ్డి మందు తాగి కాలవలో దూకి చనిపోయింది. అమ్మా నాన్న లేని రాఘవ ఆ విషయం విని ఊరు వదిలి వెళ్ళిపోయాడు. తర్వాత 15 ఏళ్లకు తిరిగి వచ్చాడు. కానీ ఆ విషయాన్ని ఎప్పుడూ బయట పెట్టలేదు. అందరూ మర్చిపోయారులే అని అనుకున్నాడు. ఆ విషయం గురించి అతను కూడా మర్చిపోయాడు. ఇప్పుడు ఆ ఆత్మ తనని వదిలిపెట్టడం లేదు. ఇదంతా గుర్తు తెచ్చుకుంటున్న వాళ్ళందరికీ మళ్ళీ రాఘవ వెంట మరొక మాట వినిపించింది. నాకు న్యాయం కావాలి. అప్పటి వరకు నన్ను మోసం చేసిన వీడినే కాదు, నాపై నింద వేసి నా చావుకు కారణమైన అందరినీ కూడా నేను వదిలిపెట్టను. ఊరి వాళ్ళలో భయం వణుకు వచ్చేశాయి. ఊరి వాళ్ళంతా భయంతో వణికిపోయారు. కానీ గ్రామ పెద్ద మాత్రం ధైర్యంగా, ఏం చేయాలి, మేమేం చేస్తే నువ్వు ఈ ఊరిని విడిచిపెట్టిపోతావు అని అన్నాడు. అందరూ నాతో పాటు రావాలి. ఒక్కరిని నేను వదలను, మరి ముఖ్యంగా ఈ రాఘవాన్ని అస్సలు వదలను అని ఆమె అంది. ఒకరు చేసిన తప్పుకి అందరికీ శిక్ష వేయడం తప్పు. జరిగిన దానిని అందరూ మాట్లాడుకుంటారు, కానీ కల్పించి మాట్లాడుకోరు కదా. దీనికి చావే పరిష్కారం కాదు. నిన్ను బాధ పెట్టినందుకు నీది తప్పు కాదు అని అందరికీ తెలియజేశావు. అలాగే రాఘవ తన తప్పును ఒప్పుకుంటే సరిపోతుంది కదా అని అదే ఊరి పెద్ద అన్నాడు. ఒక్క క్షణం రాఘవ అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆ ఊరి జనానికి ఏమీ అర్థం కాలేదు. ఆ ఆత్మ వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకోనట్లా కొద్దిసేపు భయంగా అలానే ఉన్నారు. మళ్ళా ఏది జరిగితే అది జరిగింది అనుకొని ఆ తర్వాత రోజు వాళ్ళు అనుకున్నది చేయడానికి సిద్ధమయ్యారు. ఆమె ఎక్కడైతే చనిపోయిందో అక్కడే సమాధి కట్టించారు. ఆ తర్వాత ఆమె పేరుతో అక్కడ దీపం పెట్టారు. ఇక అందరూ అక్కడ చేరి ఉన్నప్పుడే ఈ విషయం అంతా తెలుసుకున్న రాఘవ అందరి ముందు మోకరించి తన తప్పుని ఒప్పుకున్నాడు. నేను భయపడ్డాను. పెళ్లి కాకుండానే ఇలా చేశానని సమాజం ఏమంటుందో అనుకున్నానే తప్ప ఒక ఆడపిల్లకు అన్యాయం చేస్తానని అనుకోలేదు. ఈ విషయానికి దూరంగా ఉందామనుకున్నాను, కానీ ఆమె ప్రాణాలు తీసుకుంటుందని అనుకోలేదు. ఒక ఆడపిల్లకు చేసిన అన్యాయం వల్ల నా జీవితమే నాశనమయ్యింది. పిల్లలు లేరు. భార్య పెళ్లి జరిగిన కొన్నాళ్ళకే చనిపోయింది. జీవితమే చాలా కష్టంగా మారిపోయింది. ఆఖరికి ఒంటరిగా మిగిలిపోయాను. ఇంతకంటే దారుణమైన స్థితిలో ఎవరైనా ఉండగలుగుతారా అని చాలా బాధపడ్డాడు. ఇక జరిగిన తప్పు జరిగిపోయింది. ఇక నుండైనా ఇలాంటి తప్పు మరెవ్వరూ చేయకూడదు అన్నట్లు ఊరి ప్రజలందరి ముందు ఆ ఊరి పెద్ద అన్నాడు. ఇక ఆ క్షణం ఏదో మెరుపు మెరిసినట్లు అనిపించింది. ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత రోజు మళ్ళీ 12:30 అయ్యింది. అందరూ ఆతృతగా ఎదురు చూశారు. కానీ రాఘవ ప్రశాంతంగా నిద్రపోయాడు. ఎక్కడికి పరుగెత్తలేదు. అతని ముఖం ఎన్నో ఏళ్ల తర్వాత ప్రశాంతంగా కనిపించింది. కాలువ దగ్గర దీపం మెల్లగా వెలుగుతూనే ఉంది. గాలి వీచినా అది ఆరిపోలేదు. అప్పటి నుండి అక్కడ సౌదామిని అనే పేరే వినిపించలేదు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, నిజం దాచిపెడితే అది నీడగా వెంటాడుతుంది.